నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ 40 భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న కెనడా వైఖరిలో కనిపించని మార్పు మళ్లీ అవే కామెంట్స్ పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ల దాడి సిన్హర్ మృతి బాధ కలిగిస్తోందని హమాస్ కు డోకా లేదన్న ఇరాన్ సుప్రీం ఉత్తర దక్షిణ కొరియాల మధ్య మరింత ముదురుతున్న వైరం రష్యాకు ఉత్తర కొరియా సైనికుల సాయం ఇలాంటి న్యూస్ ను ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం భారత్ తో దౌత్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్న కెనడా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వల్లివేశారు అక్కడున్న మిగిలిన దౌత్యవేత్తలపైన నిఘా ఉంచామంటూ భారత్ పై బురద జల్లే ప్రక్రియను కొనసాగించారు అంతటితో ఆగకుండా భారత్ ను రష్యాతో పోలిస్తూ అక్కసు వెళ్లగక్కారు వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదు అంటూ మెలానీ వ్యాఖ్యలు చేశారు సిక్కుల అతివాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చింది ఈ పరిణామం రెండు దేశాల మధ్య అగ్గిని రాజేసింది తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ను మరికొందరు అధికారులను అక్కడి నుంచి వెనక్కు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది ప్రతిగా కెనడా సైతం అదే తరహా నిర్ణయం తీసుకుంది ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మెలానీ మాట్లాడుతూ రష్యా భారత్ మధ్య పోలికి తీసుకొచ్చారు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య శత్రుత్వం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది ఇరు దేశాల మధ్య వైరం నానాటికి తీవ్రతరమవుతూ వస్తోంది ఈ క్రమంలో తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఒక డ్రోన్ తమ భూభాగంలో కనిపించిందని కిమ్ సర్కార్ పేర్కొంది ఇందుకు సంబంధించిన ఫోటోను ఆ దేశం విడుదల చేసింది రాజధాని ప్యాంగ్యాంగ్ లో జరిపిన సాధారణ సోదాల్లో దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్ ను కనుగొన్నట్టుగా కిమ్ సర్కార్ పేర్కొంది ఈ నెలలో 3 సార్లు దక్షిణ కొరియా ఇలాంటి డ్రోన్లతో ప్రచార కరపత్రాలను విడిచిపెట్టినట్టుగా ఆరోపించింది అదేవిధంగా తమ భూభాగంలో కనిపించిన డ్రోన్ గత నెల దక్షిణ కొరియా సైనిక కవాతులో కనిపించిన రకమే అని ఉత్తర కొరియా మిలిటరీ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ సంయుక్తంగా నిర్ధారించాయి మరోవైపు డ్రోన్లను ఉపయోగించి తమ భూభాగంలో కరపత్రాలు వదలటాన్ని ఉత్తర కొరియా మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది మరోసారి తమ గగనతలంలో శత్రుదేశం డ్రోన్లు ఎగిరినా సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించిన యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామంటూ హెచ్చరించింది ప్రతీకార దాడులు సైతం తీవ్రతరంగా ఉంటాయని వ్యాఖ్యానించింది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహాయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలగాలను పంపించారని దక్షిణ కొరియా నిఘా సంస్థ పేర్కొంది ఈ చర్య ఉత్తర కొరియా పశ్చిమ దేశాల మధ్య ప్రతిష్టంభనను మరింత తీవ్రం చేసిందని విమర్శించింది రష్యా నౌకాదళానికి చెందిన షిప్ల ద్వారా ఈ నెల 8 నుంచి 13వ తేదీ మధ్య ఉత్తర కొరియాకు చెందిన 1500 ప్రత్యేక ఆపరేషన్ దళాలను రష్యా పోర్ట్ సిటీకి తరలించినట్టుగా తెలుస్తోంది త్వరలోనే మరిన్ని ట్రూప్స్ రష్యాకు వెళ్లనున్నట్టుగా వెల్లడించింది అమెరికాలో అధ్యక్ష పోరు మరింత రసవత్తరంగా మారింది డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ హోరాహోరీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఓటర్లను తమ వైపుకు ఆకర్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఎన్నికలకు సమయం అవుతున్న కొద్దీ ప్రస్తుత తరుణంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ కనిపించడం లేదు ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం చూసుకుంటే 10 మంది ఓటర్లలో 4 డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలరని అభిప్రాయపడుతున్నారు మరోవైపు కమలా హ్యారిస్ కూడా మెరుగ్గానే ఎకానమీని సరిదిద్దగలరని అంతేమంది తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు ఈ సర్వేలో కొంతమంది అటు ట్రంప్ ఇటు కమల ఇద్దరికీ మద్దతు పలకడం గమనార్హం ఈ సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం 10 మంది ఓటర్లలో 8 మంది ఓటర్లు ఆరోగ్య సంరక్షణ నేరాల కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నారు వీటిని పరిష్కరించడంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థులకే తాము మద్దతిస్తామని అంటున్నారు 1/3 మంది మాత్రమే జాతీయ ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు బాగుందని అభిప్రాయపడ్డారు నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మహావికాస్ అఘాడీలో ఎలాంటి విభేదాలు లేవన్న మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల జమ్మూ కశ్మీర్లో నేషనల్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి కలిసికట్టుగా పోటీ చేయనున్నట్టుగా ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ జూనియర్ డాక్టర్లతో చర్చలకు మరోసారి పిలుపునిచ్చిన సీఎం మమత ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా సమాచారం ఈ శీతాకాల సమావేశాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు పార్లమెంట్ సమావేశాలకు ముందే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపించే అవకాశం ఉంది మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని అంతా కలిసే ఉన్నామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల చెప్పారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము కలిసికట్టుగానే పోటీ చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు
సీట్ల పంపకంపై కూటమిలోని 3 పార్టీల నుంచి నానా పటేల్, సంజయ్ రౌత్, జయంత్ పాటిల్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో సుదీర్ఘ కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరిగా బీజేపీ, పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలిపోవడం, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తడం లాంటి పరిణామాల నేపథ్యంలో 2018 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితి చక్కబట్టడంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, ఆప్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్లోని రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ముబారక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి కలిసికట్టుగా పోటీ చేయబోతున్నట్టు ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. రాష్ట్రంలోని 81 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు 70 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే సీట్ల పంపకం విషయంలో ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమని, తమ కూటమి పార్టీ ఇప్పుడు తమతో లేదని, వాళ్లు తమ వద్దకు వచ్చినప్పుడు పార్టీ సీట్లను ఫైనలైజ్ చేస్తామని సోరెన్ తెలిపారు. మిగతా 11 స్థానాల కోసం ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల్లోనూ సీట్ల పంపకం విషయంలో చర్చలు చేపడుతున్నట్టుగా ఆయన తెలిపారు. జార్ఖండ్ లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13వ తేదీన తొలి దశ, 20వ తేదీన 2వ దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 23వ తేదీన కౌంటింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. ఈసారి జార్ఖండ్ ముక్తి మోర్చా తమ సీట్ల సంఖ్యను పెంచే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ ప్రభుత్వ హాస్పిటల్లో ఘటనలో న్యాయం చేకూర్చాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ జూనియర్ డాక్టర్స్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. కాగా ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్ల దీక్షను వీడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందని, అయితే వైద్య ఆరోగ్య సేవలపై దాని ప్రభావం పడకూడదని ఆమె వ్యాఖ్యానించారు. వైద్యులు తమ ముందుకు తీసుకొచ్చిన డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, మిగతా వాటి కోసం 3 నుంచి 4 నెలల సమయం కావాలని మమతా వైద్యులను కోరారు. ఈ విషయంపై చర్చలకు రావాలని మరోసారి జూనియర్ డాక్టర్లకు పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రావాలి అంటూ మమతా మరోసారి ఆహ్వానించారు. తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ద్రవిడ అనే పదం పలకకపోవడంపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన అలా ప్రవర్తించారని, వెంటనే ఆయన రీకాల్ చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్భవన్ ను రాజకీయాల కోసం వాడుకోవటం సరికాదన్నారు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. గవర్నర్ గా ముందు మీ బాధ్యత ఏంటో గుర్తించాలి అంటూ గవర్నర్ కు స్టాలిన్ హితవు పలికారు. ఈ వివాదంపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఈ వ్యవహారంలో గవర్నర్ ఆర్ఎన్ రవి తప్పేమీ లేదంటూ పేర్కొంది. ఆయన హాజరైన కార్యక్రమంలో తమిళ గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా ఇక్కడ అంశం ఉన్నట్టుగా పేర్కొంది. ఈ విషయం వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడినట్టుగా గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఛార్జ్షీట్పై తదుపరి విచారణను రౌజవనీ కోర్టు నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై జడ్జి కావేరి బవేజా విచారణ చేపట్టిన అనంతరం 8వ తేదీకి వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ఛార్జ్షీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్తో పాటు మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ, సీబీఐ కేసులో నిందితురాలు విచారణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైల్లో ఉన్న మనీష్ సిసోడియాతో పాటు కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు కొన్ని నెలల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా కొద్ది రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకొచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటికే వీరంతా బెయిల్ పొందగా, తాజాగా మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, సౌత్ గ్రూప్ గా పిలువబడే ఒక మద్యం లాబీ ఆప్ పార్టీకి కిక్ బ్యాక్లను చెల్లించింది అంటూ దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిందితుల ఫోన్లో బాబా సిద్దిక్ కుమారుడు జిషాన్ సిద్దిక్ ఫోటో ఉన్నట్టుగా గుర్తించారు. స్నాప్చాట్ ద్వారా ఆ ఫోటోను కుట్రదారులు నిందితులకు షేర్ చేశారని పోలీసులు వెల్లడించారు. ఫోటోను షేర్ చేసిన తర్వాత డిలీట్ చేయాలనే ఆదేశాలు కూడా ఉన్నట్టుగా ముంబై పోలీసులు తెలిపారు. ఎన్సీపీ నేతను హత్య చేయాలి అని తనను కొందరు ఆశ్రయించినట్టుగా నిందితుడు రామ్ కనోజియా చెప్పినట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. తొలుత అతడు 1000 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. బాబా సిద్దిక్ ను చంపాలని కాంట్రాక్ట్ ను రామ్ కనోజియాకు అప్పగించినట్టుగా శుభం లోంకర్ తెలిపాడు. తనతో పాటు నితిన్ సాపరేకు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా రామ్ చెప్పుకొచ్చాడు. దేశంలో విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచి 20కి పైగా విమానాలకు బెదిరింపులొచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను నిలిపివేసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగోకు చెందిన 5, ఆకాశ ఎయిర్లైన్స్ కు చెందిన 5, విస్తారాకు చెందిన 3 విమానాలతో పాటుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ విమానాలకు బాంబు బెదిరింపులొచ్చాయి. ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన విస్తార విమానానికి బెదిరింపులు రావడంతో ఆ విమానాన్ని జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు మళ్లించారు. ఇక ప్యారిస్, హాంకాంగ్, ఢిల్లీ, ప్యారిస్ విస్తార విమానాలు కూడా ఈ తరహా బెదిరింపులు రాగా వాటిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముంబై, ఇస్తాంబుల్, ఢిల్లీ, ఇస్తాంబుల్, జోధ్పూర్, ఢిల్లీ, హైదరాబాద్, చండీగఢ్, జడ్డా, ముంబై ఇండిగో విమానాలకు ఈ ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటిలో కొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మరికొన్నింటిని టేకాఫ్ ను ఆపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ పరిణామాలపై ఇండిగో స్పందించింది. ప్రయాణికుల భద్రతే తమకు అత్యధిక ప్రాధాన్యత అని, దీనిపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపింది. దుబాయ్ నుంచి జైపూర్కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బెదిరింపులు రావడంతో దాన్ని జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఢిల్లీ వాసులకు దీపావళికి ముందే కష్టకాలం మొదలైంది. ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్టుగా కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334గా నమోదైనట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. చలి తీవ్రత పెరగటం, వాయు వేగం తగ్గటంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనం కారణంగా రాజధాని నగరం ఢిల్లీని పొగ అల్లేస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్లల్లో మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ 26కు వాయిదా. రాష్ట్రంలో రచ్చరేపుతున్న గ్రూప్ 1 పరీక్షల వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పోరాటం, మాటల తూటాలు పేల్చిన నేతలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్, వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టడం, రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అన్న మాజీ మంత్రి కేటీఆర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలంగాణ న్యూస్ లో చూద్దాం. ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ఆమె తెలిపారు. కేబినెట్ సమావేశం వాయిదా పట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్ కు చట్టబద్దత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో కలిసి చేపట్టిన చెలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అశోక్ నగర్ నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చిన బండి సంజయ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా చేరుకున్న పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా గ్రూప్ 1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. భారీగా చేరుకున్న పోలీసులు గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అతి కష్టం మీద బండి సంజయ్ను అక్కడి నుంచి తరలించారు. జీవో నెంబర్ 29 వెనుక రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర దాగి ఉంది అంటూ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిందన్నారు. జీవో 29 వల్ల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవమని, గ్రూప్ 1 రద్దు చేయాలని ఎవరూ అడగట్లేదని, కానీ వాయిదా వేయాలని మాత్రమే కోరుతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత కోర్టు రద్దు చేస్తుందనే భయం అభ్యర్థుల్లో నెలకొందన్నారు. సోనియా గాంధీ జన్మదినం రోజున ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటారో తెలియదన్నారు.
గ్రూప్ 1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లో చూస్తోందని, వారిని చర్చలకు పిలవకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థుల్ని కనీసం చర్చలకు పిలవకపోవడం దుర్మార్గమని అన్న ఆయన, కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు పేదల కడుపు కొట్టి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది మూసీ బ్యూటిఫికేషన్ కాదని లూటిఫికేషన్ అని ఆరోపించారు. నాగోల్లోని మురుగుశుద్ది కేంద్రాన్ని మాజీ మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన పరిశీలించారు. 386 కోట్ల రూపాయలతో కేసీఆర్ ప్రభుత్వం 31 ఎస్టీపీలు నిర్మించేందుకు సిద్దమైందని గుర్తు చేశారు. వారసత్వ సంపదలను కాపాడుతూనే అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేశారు. 545 కోట్ల రూపాయలతో 15 బ్రిడ్జిలు నిర్మించిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు. మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కేసీఆర్ నిర్మించిన 2 పడక గదులని తెలిపారు. ఇటీవల తనను మూసీ పక్కన 3 నెలలు ఉండాలని రేవంత్ చేసిన సవాల్పై స్పందించిన కేటీఆర్ 3 ఏళ్ల పాటు ఉండేందుకు సిద్దమే అన్నారు. దమ్ముంటే మూసీ నది లోతు పెంచి బలమైన కోల్కతా లాంటి నగర నిర్మాణం చేపట్టాలని సూచించారు. సరైన డీపీఆర్ లేకుండా ముందుకు వెళ్లడం మూర్ఖత్వం అవుతుందని హితవు పలికారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరపున న్యాయ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావన అవార్డును ప్రదానం చేశారు. గీతారెడ్డికి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్. దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని, ప్రతి ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నట్టు రేవంత్ తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించిన గీతారెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూశాం కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి అని రేవంత్ కొనియాడారు. కేటీఆర్ ట్వీట్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఇప్పటి పరిస్థితి కేటీఆర్ అహంకారమే కారణమంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒకటి కావని, అసలు దోస్తీ కాంగ్రెస్, కేసీఆర్ మధ్య ఉందన్నారు. వీరి మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దోస్తానంటే ఫోన్లలో మాట్లాడుకుంటారు తప్ప మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వరని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణలు ఏమయ్యాయంటూ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్లు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారని భావించారని, కానీ రోడ్ల మీద తిరుగుతున్నారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా వివిధ పథకాల పేర్లతో 7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 100 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చామని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, కానీ మేం చేసేదే చెప్పామని అన్నారు. నల్గొండలో అనారోగ్యం బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని, ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. మురుగుశుద్ది కేంద్రాలతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. నగరానికి స్వచ్ఛమైన నీరు అందించాలని వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అని అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్ధీకరణ సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నందుకు ఆయన అభినందించారు. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారు ఆయన. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేపట్టామని తెలిపారు మంత్రి. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేపట్టామని, రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31,000 కోట్ల రూపాయలు అవసరమని, ఆగస్టు 15వ తేదీన 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి రైతులకు డబ్బులు చెల్లిస్తే ఇది కూడా వారికి ఉపయోగపడుతుందన్నారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాల రైతుల అంశం ఇంకా కేబినెట్ లో చర్చిస్తామని, షెడ్యూల్ కూడా ప్రకటిస్తామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టడం, రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అంటూ తుమ్మల చేసిన ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రైతు బంధుకు రామ్ చెబుతారని గతంలోనే కేసీఆర్ చెప్పారని, రేవంత్ సర్కార్ ఆ మాటలను అక్షరాలను నిజం చేస్తోంది అంటూ విమర్శించారు. రేపో మాపో అని నెట్టుకొస్తున్న ప్రభుత్వం పైన అనుమానం వచ్చిందని, ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేసినట్టుగా ప్రకటించారన్నారు.
ప్రభుత్వం చేతకానితనంతో రైతన్నలను మోసం చేస్తామంటే తాము ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. సబ్ కమిటీ గైడ్లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు ఊరుకోరని అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును కాంగ్రెస్ ఏడిపిస్తోంది అంటూ ఆయన ఆరోపించారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవడంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని విమర్శించారు కేటీఆర్. కేసీఆర్ ముష్టి 10,000 వేస్తున్నాడని తాము 15,000 ఇస్తామన్న సిపాయి ఎక్కడా అంటూ ఆయన ప్రశ్నించారు. పేదల కడుపు కొట్టి 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా అంటూ నిలదీశారు. మీరు చెప్పినట్టుగా రైతులకు ఎకరానికి 7,500 ఇచ్చేందుకు పైసలు లేవా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 29తో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. టాప్ మార్కులు వచ్చినా అభ్యర్థికి రిజర్వేషన్ పరిగణించడం ద్వారా మరో రిజర్వ్డ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. జీవో 29 వల్ల రాజ్యాంగం ఖూనీ అవుతోందని హరీష్ రావు ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. పరీక్ష కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని, నిరసన పేరుతో రోడ్లపైకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపైన అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ఘటనపైన దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంయమనం పాటించాలని కోరారు. సికింద్రాబాద్ ఘటనపైన ఆందోళనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా డీజీపీ వెల్లడించారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాను అంటూ వ్యాఖ్య. విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు. అనకాపల్లిలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామన్నారు. సిఆర్డీఏ ఆఫీస్ పనులను ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెం వద్ద పనులను ప్రారంభించారు. భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. 160 కోట్ల రూపాయలతో గతంలో తెదేపా హయాంలో 7 అంతస్తులో సిఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. ప్రాజెక్ట్ కార్యాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులను నిలిపేసింది. మొత్తం 3.62 ఎకరాల్లో G+7 భవనాన్ని ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తోంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్స్కేపింగ్ కు 2.51 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. విశాఖపట్నం నెహ్రూ బజార్లోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు లోకేష్. కొద్దిసేపు అంగన్వాడీలో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు. ఏబీసీడీలు, రైమ్స్ వచ్చా అని అడగ్గా వారు ఆడుతూ పాడుతూ సమాధానాలిచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపైన టీచర్లను ఆరా తీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టి వారితో కలిసి లోకేష్ ఫోటో దిగారు. అంతకుముందు నెహ్రూ బజార్లోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ 9 గంటల 45 నిమిషాలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీస్ పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని ఎస్ రాయవరం మండలం పెట్టుగోళ్లపల్లి గ్రామంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో 100 రోజుల్లోనే అభివృద్ధి చేశామన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజుల పాటు కస్టడీకి మంగళగిరి పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం ఆయన్ను జైలు నుంచి తీసుకెళ్లారు. ఇక మరియమ్మ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఆదేశాలతో నందిగంను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. సన్నీ డియోల్ బర్త్డే స్పెషల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన జాట్ మూవీ మేకర్స్. కేసీఆర్ మూవీ ట్రైలర్ అవుట్. శ్రీకాంత్ ఓదేలాతో చేతులు కలిపిన హీరో నాని. దసరాను మించి అంటున్న నాని. ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం.
గత ఏడాది గద్దర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఈ సినిమా అనంతరం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బోర్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ నటుడు తాజాగా తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. SDGM అంటూ ఈ ప్రాజెక్టు వస్తూ ఉండగా ఈ చిత్రానికి క్రాక్, వీర నరసింహారెడ్డి చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. నేడు సన్నీ డియోల్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు జాట్ అని టైటిల్ పెట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ చూస్తే సన్నీ డియోల్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రణదీప్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండగా ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేశాడు. దసరా లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ చేతులు కలిపాడు. విజయదశమిని పురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభం కాగా ఈ సినిమా దసరా సినిమాను మించే స్థాయిలో ఉంటుంది అంటూ కథాకథనాల్లో ఊహించిన ట్విస్టులు కూడా ఉంటాయని సమాచారం. ముగిసిన న్యూజిలాండ్ భారత్ 4వ రోజు టెస్ట్ మ్యాచ్ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్ IPL 18వ సీజన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఏ జట్టుకు ఆడతాడు? ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. న్యూజిలాండ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలోనే కివీస్ 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం న్యూజిలాండ్ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగింది. తొలి ఓవర్లో 4 బంతులు పడిన తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురవడం మొదలైంది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి చేరగా మైదాన సిబ్బంది గ్రౌండ్ ను కవర్లతో కప్పించారు. కాసేపటికే 4వ రోజు ఆటను ముగిస్తున్నట్టుగా ఎంపైర్స్ ప్రకటించారు. రెండో రోజు ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ పరుగులేమీ చేయలేకపోయింది. టెస్ట్ క్రికెట్ లో పునరాగమనం తర్వాత భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో సెంచరీ కొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ప్రస్తుతం న్యూజిలాండ్ తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులను కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్ లో జట్టు కేవలం 46 పరుగులకే ఆలౌటై రెండో ఇన్నింగ్స్ లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యంత బాధ్యతాయుతంగా ఆడాడు. భారత రెండవ ఇన్నింగ్స్ 83 ఓవర్లు ముగిసేసరికి అతడు 88 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో పంత్ ఈ రోజు 2 కీలకమైన రికార్డులు నెలకొల్పాడు. టెస్టులో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ కేవలం 62 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని సాధించాడు. పంత్ కంటే ముందు వికెట్ కీపింగ్ దిగ్గజం MS ధోని 69 మ్యాచ్ల్లో 2500 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ రికార్డును పంత్ చెరిపేశాడు. IPL 18 సీజన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఏ జట్టుకు ఆడతాడు అనేది ఇప్పుడు అందరికీ నెలకొన్న $1 మిలియన్ ప్రశ్న. 17వ సీజన్లో కెప్టెన్సీ మార్పుతో నిరాశ చెందిన హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ ను వీడుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వేలంలో రోహిత్ భారీ ధర పలుకుతాడని మాజీ ఆటగాళ్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ కు ఊహించిన పరిస్థితి ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ధాటికి సాగుతున్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. ఆట కాసేపు నిలిచిపోవడంతో వాన తగ్గిందా లేదా అనేది చూసేందుకు రోహిత్ బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అతన్ని వచ్చే సీజన్లో ఏ జట్టుకు ఆడుతావని అడిగారు. తగ్గని పసిడి పరుగులు, అంతకంతకు దూసుకుపోతున్న బంగారం ధరలు, ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం. దీపావళికి ముందు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగా ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో ఏకంగా 80,000 రూపాయలకు చేరుకుంది. స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో నిన్న 79,900గా నమోదైంది. గురువారంతో పోల్చి చూస్తే 10 గ్రాముల పసిడిపైన 550 రూపాయలు పెరిగింది. మరోవైపు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం జోరు కొనసాగింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను 10 గ్రాముల ధర 77,620 రూపాయల వద్ద నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్ ధర రికార్డు స్థాయిలో 77,667 రూపాయలు పలికింది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధరపై 870 రూపాయలు పెరిగి 78,980 రూపాయలు చేరుకుంది. అంతకు ముందు ఇది 78,100 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 800 పెరిగి 72,400కు చేరుకుంది. బంగారంతో పాటు అటు వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండిపై 1,000 రూపాయలు పెరిగి 94,500 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో కిలో వెండిపై ఏకంగా 2,000 రూపాయలు పెరిగి 1,05,000 రూపాయలకు చేరుకుంది. ఫ్యాషన్ లో కొత్త పుంతలు తొక్కుతున్న యువత ఏం కోరుకుంటుందో టిడ్ బిట్స్ లో చూసేయండి. ప్రస్తుతం యువత ఫ్యాషన్ విషయంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ట్రెండీ లుక్స్ కోసం పరితపిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి.
అబ్బాయిల్లో కొంతమంది గడ్డం పెంచి ఫ్యాషన్ గా కనిపిస్తూ ఉంటే మరికొంతమంది క్లీన్ షేవ్ లో కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అమ్మాయిల్లో కొంతమంది క్లీన్ షేవ్ లో ఉండే అబ్బాయిలను ఇష్టపడితే మరికొంతమంది గడ్డంతో ట్రెండీగా ఉండే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇండోర్ లో కొందరు కాలేజ్ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మాకు గడ్డం లేని బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. గడ్డం తొలగించండి, ప్రేమను కాపాడండి అనే నినాదంతో యువతులు మొహాలకు గడ్డం మేకప్ తో ర్యాలీ నిర్వహించారు. ఇక వారి చేతిలో ఉన్న ఫ్లడ్ కార్డ్స్ పై కూడా నో క్లీన్ షేవ్ నో లవ్, మాకు గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి, నో క్లీన్ షేవ్ నో గర్ల్ ఫ్రెండ్ వంటి లైన్స్ కనిపించాయి. ఇవి ఫటాఫట్ 40. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.